వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్నారు గౌతమ్ రెడ్డి. నకిలీ పత్రాలతో భూమి కబ్జా చేసినట్టుగా ఆరోపణలున్నాయి. తనపై హత్యాయత్నం చేశారని భూ యజమాని ఉమామహేశ్వర్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. కేసులో ఇప్పటికే 4 యువకులను అరెస్ట్ చేశారు. గౌతమ్ రెడ్డితో పాటు మరో 5 కోసం గాలిస్తున్నారు పోలీసులు. గౌతమ్ రెడ్డిపై 1988 నుంచి 42 క్రిమినల్ కేసులున్నట్టుగా వెల్లడించారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. గౌతమ్ రెడ్డిపై రౌడీ షీట్ కూడా ఉండేదన్నారు. బాధితుడు ఉమామహేశ్వర్ పై అక్టోబర్ 31న హత్యాయత్నం చేసినట్టు ఆధారాలు సేకరించినట్టుగా చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి 4 అరెస్ట్ చేశామన్నారు సిపి. అందరికి తెలిసిన వ్యక్తి పొంగూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని ఏవన్గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లోపల 8:49 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్గా కెమెరాస్లో కనిపిస్తూ ఉంది. హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్గా రావట్లేదు. మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఈ 4 నిన్న నైట్ మనము ఇది చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు.